కలెక్షన్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి గిచ్చా ఫ్యాబ్రిక్. మనకి ఫ్యాబ్రిక్ మరి ఇది వచ్చి మనకి 2 షేడ్స్ శారీ అనమాట అండి. 2 షేడ్స్ ఉంటుంది. ఇది బేస్ వచ్చి మనకి పికాక్ బ్లూకు రెడ్ షేడ్ కల్నాథ్ వచ్చిందండి. రెడ్ కల్నాథ. మనకి పైన బోర్డర్ వచ్చి ఇలా జరీ బోర్డర్ వస్తుంది. జరీ బోర్డర్ ఒక 3 ఇంచెస్ జరీ బోర్డర్ వస్తుంది. కింద పార్ట్ వచ్చి మనకి ఇలా ఇక్కత్ డిజైన్లో సేమ్ జరీ బోర్డర్ తీసుకొని పైన మనకి మల్టీ కలర్స్ ఇక్కత్ బోర్డర్ వస్తుందండి. పళ్ళు వచ్చి ఇలాగా గ్రాండ్ పళ్ళు వస్తుందండి. మల్టీ కలర్లో మనకి ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది. రెడ్, పికాక్ బ్లూ, రామా గ్రీన్, వైలెట్ ఇలాగా సిల్వర్ మల్టీ కలర్ తీసుకొని పళ్ళు వచ్చిందండి. మనకి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి. సింగిల్ కలర్ ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి. సింగిల్ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి. సేమ్ గిచ్చా ఫ్యాబ్రికే బ్లౌజ్ వస్తుంది. మనకి ఆల్ ఓవర్ వచ్చి కింద బోర్డర్ వచ్చి ఇలా ఇక్కత్ బోర్డర్ ఆల్ ఓవర్ శారీకి మనకి కంటిన్యూ అవుతుందండి. ఆల్ ఓవర్ శారీ ఇలా ఇక్కత్ బోర్డర్ అనేది ఇలా కంటిన్యూ అవుతుందండి. చాలా బాగుందండి శారీ. చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా క్లాసీగా ఉంది. డిఫరెంట్ లుక్ శారీస్ అనమాట అండి ఇవి. చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్. సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్. డిఫరెంట్ లుక్ ఉంటుంది. మనం కట్టుకున్న ఫంక్షన్స్కి స్మాల్ చిన్న ఫంక్షన్ కట్టుకున్న డిఫరెంట్ లుక్ ఉంటుంది. వీటిలో కలర్స్ చూద్దామండి. ఫస్ట్ కలర్ వచ్చి పికాక్ బ్లూకి రెడ్ షేడ్ అనమాట. సెకండ్ కలర్ వచ్చి పాచి గ్రీన్ శారీ అండి. పాచి గ్రీన్ డార్క్ పాచి గ్రీన్ కి డార్క్ పాచి కలర్ గ్రీన్ కి పింక్ షేడ్ వచ్చిందండి. పింక్ కల్నాథ షేడ్ వచ్చింది. దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చి ఇలాగ రెడ్ వచ్చిందండి. చూడండి ఇలా రెడ్ వచ్చింది బ్లౌజ్. రెడ్ వచ్చి ఇలా బ్లూ స్ట్రైప్ లైన్స్ వచ్చింది. మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి. నెక్స్ట్ కలర్ వచ్చి చాలా బాగుందండి. లావెండర్ కలర్, డార్క్ లావెండర్ కి రెడ్ కలర్ కల్నాథ్ అండి. అన్నిటికీ ఆల్మోస్ట్ మనకి బేస్ కలర్ వేరైనప్పటికీ కల్నాథ మాత్రం రెడ్డే వచ్చిందండి. రెడ్ కలర్ కల్నాథ్ వచ్చింది. పళ్ళు వచ్చి మల్టీ కలర్ పళ్ళు వస్తుంది. మనకి బ్లౌజ్ కూడా ఇలాగా పింక్ అనమాట అండి. పింక్ వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్ అండి. మనకి బ్రిక్ రెడ్ అంటారు కదండి, ఆ రెడ్ వచ్చింది. బ్రిక్ రెడ్కి బ్లౌజ్ చూద్దామండి. బ్రిక్ రెడ్కి రామా గ్రీన్ హైలైట్ అయింది. బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగా లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇలా ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. పళ్ళు మాత్రం మల్టీ కలర్ వచ్చింది. డిఫరెంట్ లుక్ ఉందండి. చాలా బాగుంది శారీ. దీని ప్రైస్ వచ్చి మనకి 2000 పడుతుందండి. 2000. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి బెనారస్ సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి బెనారస్ సిల్క్ వస్తుంది. శారీ కలర్ వచ్చి నావీ బ్లూ, డార్క్ నావీ బ్లూకి రాణి పింక్ అండి. డార్క్ రాణి పింక్ బోర్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ అనమాట. ఆల్ ఓవర్ శారీ సేమ్ ఈ మిడిల్లో వచ్చిన ఈ గోల్డెన్ యాంటిక్ జరీ బూటాస్ కంటిన్యూ అవుతుందండి. పైన బోర్డర్ వచ్చి మనకి 4 to 5 ఇంచ్ గోల్డ్ యాంటిక్ గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చి మనకి రాణి పింక్ బోర్డర్ ఇచ్చారండి. ఆ రాణి పింక్ మీద మనకి ఆల్ ఓవర్ ఇతర చక్ర డిజైన్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు అండి. నాకు మీడియం సైజ్లో షార్ట్ పళ్ళు వచ్చింది. చాలా బాగుందండి పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఇతర జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. జరీ కడ్డీ బోర్డర్. ఫ్యాబ్రిక్ చూడండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. సాఫ్ట్ అండ్ స్మూత్. మనకి జరీ వివింగ్ కూడా ఆల్ ఓవర్ శారీ కంటిన్యూ అవుతుందండి. మీకు చూపిస్తాను శారీ స్టార్టింగ్ టు ఎండింగ్. నావీ బ్లూ కూడా చాలా బాగుందండి. పింక్ కూడా డార్క్ రాణి పింక్ అండి. చాలా బాగుంది చూడండి. శారీ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ గోల్డెన్ యాంటిక్ జరీ వీవింగ్ కంటిన్యూ అవుతుందండి. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్. మనకి ఏ ఫంక్షన్స్కైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. చాలా బాగుంది శారీస్. దీనిలో కలర్స్ చూద్దామండి. సేమ్ డిజైన్లో మన దగ్గర రాయల్ బ్లూకు రాణి పింక్ ఉందండి. రాయల్ బ్లూ శారీ రాణి పింక్. అండ్ మన దగ్గర ఇంకా కొంచెం బోర్డర్స్ వేరియేషన్స్ వస్తాయండి. చూడండి ఇది డార్క్ రామా గ్రీన్ కలర్ శారీకు రాణి పింక్ బోర్డర్ అండి. ఇది వచ్చి ఫ్లవర్ డిజైన్స్ వేరే, బోర్డర్ డిజైన్ వేరే వచ్చిందండి. ఇది రాణి పింక్కు రామా గ్రీన్ బోర్డర్ అండి. ఇది ఒక రకంగా ఫ్లవర్ డిజైన్స్ వేరే అండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్. బోర్డర్ వచ్చి స్మాల్ బోర్డర్, 2 sides కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చిందండి. చూడండి మనకి 2 sides కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బోర్డరు పళ్ళు చాలా గ్రాండ్గా ఉన్నాయండి. ఇవన్నీ చాలా బాగుంటాయండి ఫంక్షన్స్ వేర్ కానీ అండ్ టెంపుల్స్ కానీ అన్నిటికీ దేనికైనా కట్టుకోవచ్చు అండి. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ శారీస్ ఇవన్నీ.
ఇది వచ్చి మనకి డార్క్ వైన్ అండి, డార్క్ వైన్కు బ్లాక్ అనమాట అండి. బ్లాక్ కదండి, నావీ బ్లూ, డార్క్ నావీ బ్లూ అండి. కొంచెం మీరు దూరం నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అంటే బ్లాక్ లుక్ వస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే నావీ బ్లూ కలర్ అనమాట అండి, బ్లాక్ కాదు. సో డైరెక్ట్ సడన్గా చూస్తే వాళ్ళకి బ్లాక్ అనిపిస్తుంది, కాకపోతే నావీ బ్లూ అండి. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా అఫీషియల్గా ఉంది. మనకు వచ్చిన ఈ గోల్డెన్ జెరీ వీవింగ్ కూడా యాంటిక్ జెరీ వీవింగ్ వచ్చిందండి, గోల్డ్ గ్రీనిష్ గోల్డ్ కాదు, యాంటిక్ గోల్డ్ అనమాట. చాలా బాగున్నాయండి శారీస్, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. వీటి ప్రైస్ వచ్చి మనకి జస్ట్ 1500 పడుతుందండి, 1500. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ప్యూర్ ఆర్గంజా అండి. మన దగ్గర ప్యూర్ ఆర్గంజాలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అనమాట. కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చినవి ఉన్నాయి, అండ్ రన్నింగ్ ఉన్నాయి, సెల్ఫ్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చి కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి శారీస్. మనకి శారీ వచ్చి ప్యూర్ ఆర్గంజా అనమాట. ఫ్యాబ్రిక్ కలర్ బేస్ కలర్ వచ్చి నావీ బ్లూ అండి, మనకి వీడియోలో బ్లాక్ వస్తుంది, నావీ బ్లూ అనమాట. చూడండి మీకు ఆర్గంజా తప్పటికి ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుందండి. మనకు కరెక్ట్ కలర్ పెట్టి కొట్టేస్తే ప్రాబ్లం ఉండదు, ఇంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనకి శారీ కలర్ వచ్చి నావీ బ్లూ అనమాట. నావీ బ్లూ మీద మనకి యాంటిక్ గోల్డెన్ జెరీ వీవింగ్ వచ్చిందండి. పైన కింద మనకి 6 to 7 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనమాట. పైన ఏ సైజ్ బోర్డర్ వచ్చిందో కింద కూడా అదే సైజ్ బోర్డర్ వచ్చిందండి. పళ్ళు పార్ట్ వచ్చి చూడండి ఇంత గ్రాండ్గా వచ్చింది పళ్ళు అనమాట. ఇది శారీ మాత్రం కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి, మనకి చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది. మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చి మనకి ప్యూర్ సిల్క్లో ఇచ్చారండి. ఆర్గంజా అంటే కొంచెము డెలికేట్గా ఉంటుంది, మనకి స్టిచ్చింగ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ప్రాబ్లం వస్తుందని మనకి ప్యూర్ సిల్క్లో బ్లౌజ్ ఇచ్చారండి. మనకి ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ గోల్డెన్ జెరీ వివింగ్ కంటిన్యూ అవుతుందండి. ఇదే బోర్డర్ అండ్ ఇదే యాంటిక్ బోర్డర్ అండ్ యాంటిక్ జెరీ వివింగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి సేమ్ అనమాట. కొంచెం స్టార్టింగ్ పార్ట్ మాత్రం కొంచెం ప్లెయిన్గా ఇస్తారు, ఈ తర్వాత నుంచి మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. స్టార్టింగ్ పార్ట్ కొంచెం ఒక 75 centimeters వరకు ప్లెయిన్ ఇస్తారండి. ఆ తర్వాత మనకి యాంటిక్ జెరీ వివింగ్ చాలా కంటిన్యూ అవుతుందండి. బట్ ఈ శారీస్ ప్రెజెంట్ బాగా ట్రెండ్గా ఉన్నాయండి. ఆర్గంజాలో మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇది వచ్చి సెల్ఫ్ అండి, సెల్ఫ్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ అనమాట. ప్రెజెంట్ సెల్ఫ్ కూడా బాగా ట్రెండ్గా ఉందండి, సో అందుకే ఆర్గంజాలో సెల్ఫ్ డిజైన్స్ తెప్పించాము. అండ్ సేమ్ నావీ బ్లూలోనే ఇది వచ్చి మ్యాంగో డిజైన్ అనమాట అండి. ఇది వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఇది వచ్చి మ్యాంగో డిజైన్ అనమాట అండి. ఇంకా చిన్న బోర్డర్ వచ్చింది, ఇంకా చిన్న పళ్ళు వచ్చింది. చూడండి ప్యూర్ ఆర్గంజా కూడా ఎప్పుడు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ అండి. కొంచెం హెల్తీ పర్సనాలిటీ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మనం క్రేప్ శారీస్ ఎలా అయితే ఒంటికి అతుక్కొని ఉంటాయో ప్రెజెంట్ ఈ ప్యూర్ ఆర్గంజా కూడా అంతే పర్ఫెక్ట్గా అతుక్కొని ఉంటాయండి బాడీకి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం హెల్తీ పర్సనాలిటీ వాళ్ళు ఆర్గంజా వద్దు మేము ఇంకా కనిపిస్తామంటారు హెల్తీ, సో ఆ ప్రాబ్లం ఏ ఉండదండి. క్రేప్ ఎలాగైతే మనకి ఒంటికి అతుక్కొని ఉంటుందో ప్యూర్ ఆర్గంజా కూడా అలానే ఒంటికి అతుక్కొని ఉంటుందండి, కంఫర్ట్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది వచ్చి రాణి పింక్ అండి. ఈ డిజైన్లో ప్రజెంట్ ఈ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ 2000 అండి, జస్ట్ 2000. ఈ కలెక్షన్ కూడా మీకు ప్యూర్ ఆర్గంజా కలెక్షన్ అండి. ఈ డిజైన్స్ ఇది ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్ అండి, వీటికి వాటికి వేరియేషన్, ఫ్యాబ్రిక్లో వేరియేషన్ ఏమి ఉండదండి. జస్ట్ మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి. ఈ డిజైన్ అయితే మేము 3 times రీస్టాక్ చేయించామండి, 3 times రీస్టాక్ చేయించాము. 10 కలర్స్ వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయినాయండి, స్టాక్ లేదు ఈ డిజైన్ ప్రజెంట్. మళ్ళీ వేరే కొత్త డిజైన్స్ వస్తే సేమ్ డిజైన్ రావట్లేదు. ప్రజెంట్ ఈ డిజైన్లో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. 3 times రీస్టాక్ చేయించిన కలర్స్ లేవండి దీనిలో. మనకి చూడండి ఆల్ ఓవర్ శారీ మనకి హాఫ్ వైట్ గోల్డెన్ వైట్ వచ్చిందండి. గోల్డెన్ వైట్కి మనకి డార్క్ రాణి పింక్ అనమాట, మనం బచ్చల పొడి కలర్ అంటాం. డార్క్ రాణి పింక్ కలర్ పైన కింద మనకి 2 sides సేమ్ కడ్డీ బోర్డర్ వచ్చిందని చూడండి. పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు అండి, ఇంత జరీ పళ్ళు వచ్చింది, కడ్డీ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి బ్రొకెట్ వచ్చిందండి, బ్రొకెట్ బ్లౌజ్ అనమాట. ఇవి మేమైతే 3 times రీస్టాక్ చేపించిన, దీనిలో కలర్స్ మాత్రం లేవండి. చాలా ఫాస్ట్ మూవింగ్ డిజైన్ మనకి ఇవి మాకు ఆఫ్లైన్లో కానీ అండ్ ఆన్లైన్లో కానీ బాగా మూవింగ్ అనమాట ఈ శారీస్. సో దీనిలో ప్రజెంట్ 2 కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 2 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము.
దీనిలో ఈ యొక్క కలర్ ఒకటి ఉందండి, హాఫ్ వైట్ అండ్ బ్లూ, అండ్ నావీ బ్లూ అండ్ రాణి పింక్ అనమాట అండి. నావీ బ్లూ రాణి పింక్. దీనికి కూడా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి. దీని ప్రైస్ వచ్చి మనకి 2500 పడుతుందండి. ఎందుకంటే దీనికి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది, గ్రాండ్ జరీ కడ్డీ బోర్డర్ అనమాట 2 sides అండ్ పళ్ళు బ్రొకెట్ బ్లౌజ్. సో దీని ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. నెక్స్ట్ ఇదే డిజైన్ మనకి ఆర్గాంజాలోనే మేము డిఫరెంట్ డిజైన్లో సేల్ చేసామండి, ఆఫ్లైన్లో ఆన్లైన్లో. సో మన దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ కలర్స్ చూపిస్తున్నాను. వీటిలో కలర్స్ అయిపోయాయండి. ఈచ్ డిజైన్కి మనకి 10 కలర్స్ వస్తాయి. ప్రెసెంట్ మాత్రం కలర్స్ అవైలబుల్ లేవండి. 3 times రీస్టాక్ చేయించాను, సో కలర్స్ అవైలబుల్ లేవు. ఇది వచ్చి మనకి పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ చూడండి ఫ్యాబ్రిక్ వచ్చి ఎలా ఉందో, చాలా స్మూత్ ఉంటుందండి, కంఫర్ట్ ఫ్యాబ్రిక్. పిస్తా గ్రీన్ మీద మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ బంచెస్ అండి, 2 ప్యారెట్స్ అనమాట. 2 ప్యారెట్స్ వచ్చి బంచ్ అనమాట, ఒక ట్రీ మీద ఉన్నట్టు ఒక బంచ్ అనమాట, ఒక కొమ్మ మీద నుంచున్నట్టు 2 ప్యారెట్స్ అనమాట. సో ఆల్ ఓవర్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఈ బంచెస్ ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అవుతుందండి. దీనిలో అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయండి లాస్ట్ టైం. తర్వాత మళ్ళీ డార్క్ కలర్స్ తెప్పించాము, 2 సేల్ అయిపోయినాయండి. ఏమీ లేవు మా దగ్గర. ప్రజెంట్ 2 కలర్స్ జస్ట్ అవైలబుల్ ఉన్నాయి. మనకి బోర్డర్ వచ్చేసి చూస్తారండి, పళ్ళు వచ్చి కడ్డీ పళ్ళు అనమాట. దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చి ఇలాగా ప్యూర్ సిల్క్ తీసుకున్నారండి. ప్యూర్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు, ఎందుకంటే మనకి ఆర్గాంజా ట్రాన్స్పరెంట్ లైఫ్ ఎక్కువ ఉండదు బ్లౌజెస్, కానీ ప్యూర్ సిల్క్ తీసుకొచ్చారు అనమాట. దీనిలో 2 or 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. జస్ట్ దీనిలో కలర్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చి పిస్తా గ్రీన్ అయితే, సెకండ్ వన్ వచ్చి రాణి పింక్ అనమాట. ఈ రాణి పింక్ మీద మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బంచెస్ బాగా హైలైట్ గా కనిపిస్తాయి. డార్క్ కలర్స్ మీద ఈ సిల్వర్ బంచెస్ బాగా హైలైట్ గా కనిపిస్తాయి. లైట్ కలర్స్ మీద అంతగా కనిపించవండి, కాకపోతే డిసెంట్ లుక్ ఉంటాయి పేస్టల్ కలర్స్ అనమాట. ఇది వచ్చి మనకి డార్క్ వైన్ కలర్ అనమాట. దీని ప్రైస్ కూడా మనకి 2500 పడుతుందండి. ఇవన్నీ ఇంకా ప్యూర్ అనమాట, చాలా బాగుంటాయి. క్లాసీ లుక్, పార్టీ వేర్ లుక్ అనమాట. మీరు సింగిల్ పిన్ వేసుకున్నా అంత ట్రాన్స్పరెంట్ గా కనిపించదండి. కాకపోతే ఏంటంటే ఇవి ప్రజెంట్ ఫాస్ట్ మూవింగ్ అనమాట. జస్ట్ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈచ్ డిజైన్ లో మా దగ్గర. దీనిలో 3 కలర్స్, కింద దానిలో 2 కలర్స్. ఈ డిజైన్స్ అయితే మళ్ళీ రీస్టాక్ అవ్వండి. సో అవైలబుల్ ఉన్న కలర్స్ చూపిస్తున్నాను. ఎవరికైనా ఇష్టమైతే స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేస్తే మేము కొరియర్ చేస్తామండి. సిఓడి ఆప్షన్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇది కూడా బెనారసే అండి. ఇది కూడా ఒక బెనారస్ ఫ్యాబ్రిక్. మనకి బెనారస్ లో వచ్చి మనకి పైతాని బోర్డర్ అనమాట. ఇది కూడా సెల్ఫ్ వస్తుందండి, మనకి సెల్ఫ్ డిజైన్ అనమాట. పైతాని బోర్డర్ మనకి పైన కింద కడ్డీ బోర్డర్ మీద ఇలాగ పికాక్స్ డిజైన్ అండ్ ప్యారెట్స్ డిజైన్, ఇలా థ్రెడ్ వీవింగ్ వస్తుందండి మనకి ఆల్ ఓవర్. ఇలా థ్రెడ్ వీవింగ్ అనమాట. ఆల్ ఓవర్ శారీ అండ్ బోర్డర్ మీద కూడా ఇదే థ్రెడ్ వీవింగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు పాటు కూడా మనకి ఇదే థ్రెడ్ వీవింగ్ అనమాట. యాంటీ గోల్డెన్ జరీ వీవింగ్ తీసుకొని ఇలాగ లోటసెస్ అండ్ పికాక్స్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చి రన్నింగే అనమాట అండి. ఇలా రన్నింగ్ వస్తుంది. సేమ్ కలర్ శారీ తీసుకొని, సేమ్ కలర్ శారీ కలర్ బ్లౌజ్ రన్నింగ్ అనమాట. మనకి కడ్డీ బార్డర్ అనేది మనకి ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ టు ఎండ్ సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుందండి. కింద పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ వచ్చి చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్, మనకేమీ స్టిఫ్గా ఏముండదండి, చాలా ఫాలింగ్గా ఉంటుంది. చాలా క్లాసీ లుక్ అనమాట. దీనిలో కలర్స్ చూద్దామండి. నావీ బ్లూ అనమాట అండి. నావీ బ్లూ, డార్క్ నావీ బ్లూ మీద సేమ్ పికాక్ డిజైన్ అండి. నెక్స్ట్ వచ్చి బ్లాక్ అనమాట. ఈ డిజైన్లో అన్నిటికీ మనకి బ్లాక్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట. శారీ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజెస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డిజైన్ వచ్చి నావీ బ్లూ అండి. నావీ బ్లూ మీద ఈ డిజైన్ మొత్తం మనకి శారీ మొత్తం ఈ డిజైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్గా ఈ డిజైన్ సింగిల్ ఇలా వస్తుంది అనమాట డిజైన్. పళ్ళు వచ్చి స్మాల్ పళ్ళు, అది ఇంత గ్రాండ్గా వచ్చిందండి. బ్లౌజ్ వచ్చి ఇలాగ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట. మనకి ఆల్ ఓవర్ శారీ ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి. శారీ చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది, డిఫరెంట్ లుక్ అన్నమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఇవన్నీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. బెనారస్లో డిఫరెంట్ డిజైన్స్ అండి, డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట. చాలా బాగుంది శారీస్. ఇవన్నీ మనకి జస్ట్ 2200కి వస్తాయండి. ఈ శారీస్ అన్ని ప్రైస్ వచ్చి మనకి 2200. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి టస్సర్ సిల్క్ అనమాట. మీకు టస్సర్ అంటే ఐడియా ఉండే ఉంటుంది.
లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ సాఫ్ట్గా స్టిఫ్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్. మనకి టస్సర్ సిల్క్ మీద అయితే మనకి ఆల్ ఓవర్ ఇతర థ్రెడ్ వీవింగ్ అండి. శారీ బేస్ కలర్ వచ్చి మనకి హాఫ్ వైట్ అనమాట, అంటే వీట్ కలర్ అనమాట అండి. ఈ వీట్ కలర్ శారీ మీద మనకు వచ్చి ఆల్ ఓవర్ ఈ శారీ ఇతర మిషన్ ఎంబ్రాయిడరీ వరకు కంటిన్యూ అవుతుందండి. ఇలాగా శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ తర అనమాట అండి. మనకి ఆఫ్టర్ ఫ్రిల్స్ ఫుల్ వర్క్ కంటిన్యూ అవుతుందండి. ఇలాగా మనకి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి, రన్నింగ్ వస్తుందండి. బేస్ కలర్ ఏదైతే వచ్చిందో శారీ కలర్ అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మనకి ఆల్ ఓవర్ శారీ ఇలాగ వర్క్ వస్తుందండి. మనకి 1/2 మీటర్ అలాగా 75 సెంటీమీటర్స్ ఇలా స్టార్టింగ్ ప్లెయిన్ వచ్చి మిగతా దగ్గర నుంచి ఇలా వర్క్ కంటిన్యూ అవుతుందండి. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి టస్సర్ అనమాట అండి. ఇవైతే మేము మల్టిపుల్ పీసెస్ సేల్ చేసామండి. సేమ్ డిజైన్లో అండ్ డిఫరెంట్ డిజైన్లో సేమ్ కలర్స్ కూడా మనం రీస్టాక్ చేయించాము. కస్టమర్స్ మాకు ఇదే కలర్లో ఇదే డిజైన్లో కావాలి అంటే చాలా వరకు రీస్టాక్ చేయించామండి. సేమ్ డిజైన్స్ చేయించాము, డిఫరెంట్ డిజైన్స్ చేయించాము. చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి శారీస్ అయితే. ఇది కూడా మనకి టస్సర్ సిల్కే అండి. టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కూడా వచ్చి ఇది వచ్చి మనకి బేస్ కలర్ వచ్చి వైన్ వచ్చి మల్టీ కలర్ వర్క్ అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ వైన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది వచ్చి ఈ కలర్ అనమాట అండి. టస్సర్ సిల్క్లో ఇలాగ వచ్చింది. ఇవి వచ్చి ప్యూర్ ఆర్గంజా అండి. ఆర్గంజా చూసారు కదండి. ఇది వచ్చి ప్యూర్ ఆర్గంజా వచ్చి మనకి పైన కింద వచ్చి జెరీ బార్డర్ వస్తుందండి. మనకి జెరీ బార్డర్ వస్తుంది. శారీ మాత్రం చాలా గ్రాండ్ డిజైన్ అండి. మేము ఇదే డిజైన్ ఇదే కలర్లో మేము 10 శారీస్ సేల్ చేసామండి. ఈజీగా 10 పైనే తక్కువ చేయలేదు. అంత ఫాస్ట్ మూవింగ్ అనమాట. చాలామంది ఈ కస్టమర్స్ ఈ డిజైన్ ఇష్టపడ్డారు. మాకు హాఫ్ వైట్ మీద ఇలాగా మాకు మల్టీ కలర్ బాగా నచ్చింది అంటే సేమ్ డిజైన్ మేము 10 పీసెస్ తెప్పించాము. లాస్ట్ పీస్ అండి. ఇంకా ఈ డిజైన్లో కలర్స్ లేవు మా దగ్గర, సో ఈ డిజైన్ లేదు. లాస్ట్ పీస్ అనమాట. ఈరోజు కొంచెం సింగిల్ పీసెస్ ఆల్మోస్ట్ చూపిస్తున్నానండి. ఇది వచ్చి పళ్ళు అనమాట అండి. ఈ శారీకి స్పెషల్ ఏంటంటే ఇలాగ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు ఎలాగైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగా ఈ మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ కంటిన్యూ అవుతుందండి. ఇవన్నీ డిఫరెంట్ లుక్ అండి. కొంచెం డిఫరెంట్ లుక్గా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్ డిజైన్స్ కాకుండా అండ్ పట్టు చీరలే కాకుండా కొంచెం టీనేజ్ వాళ్ళు కట్టుకునే విధంగా ఏ ఫంక్షన్స్కైనా చిన్న అప్ టు అబౌట్ 20 years వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి. డిఫరెంట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది, మళ్ళీ ఓవర్గా అనిపించదు. కట్టుకున్నా సరే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది, డీసెంట్ లుక్ ఉంటుందండి ఇవన్నీ. అందుకే ప్రజెంట్ ఆర్గాంజా బాగా ట్రెండ్గా ఉందండి. బాగా అంటే చాలా బాగా ట్రెండ్గా నడుస్తుంది. టీనేజ్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తున్నారు. మన దగ్గర బాగా ట్రెండీగా ఉంది ఈ డిజైన్స్. ఇది కూడా ప్యూర్ ఆర్గాంజాలో హాఫ్ వైట్ మీద మల్టీ కలర్ కాకుండా ఇదేంటంటే ఓన్లీ పింక్ తీసుకున్నారండి. ఓన్లీ పింక్ కలర్ థ్రెడ్తో హైలైట్ చేశారు. మనకి హాఫ్ బ్రౌన్ లీఫ్ పార్ట్ మొత్తం హాఫ్ బ్రౌన్ తీసుకున్నారు. సేమ్ డిజైన్ అండి. దీనికి కూడా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ చాలా బాగుంటుందండి. ఫెయిర్ ఇదే వరకు బాగుంటుంది, కొంచెం డల్ కలర్ అయిన వాళ్ళకి బాగుంటుంది, అందరికీ బాగుంటుందండి. అన్నీ ట్రై చేయాలి. డార్క్ కలర్సే కాదు, లైట్ కలర్సే కాదు, అన్ని కలర్స్ కట్టాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట. ఇదే ఆర్గాంజా అనమాట. కాకపోతే బోర్డర్ వచ్చి వివింగ్ బోర్డర్ వచ్చిందండి మనకి. ఇలా థ్రెడ్ వివింగ్ బోర్డర్ అనమాట. జెరీ బోర్డర్ కాదు, వివింగ్ బోర్డర్. సో మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. మనకి బ్లౌజ్ వచ్చి సేమ్ ప్లెయిన్ సెల్ఫ్ శారీ కలర్ ఏదైతే వచ్చిందో అది కలర్ వచ్చి బోర్డర్ వచ్చి వివింగ్ బోర్డర్ వచ్చి హ్యాండ్స్కి వస్తుంది. ఇవన్నీ కట్టుకుంటే లుక్ తెలుస్తుందండి. ఆఫీస్ వేర్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్కి కానీ, చిన్న హాస్పిటల్స్ ఎవరైనా ట్రై చేయండి. డిఫరెంట్గా కనిపిస్తుంది. రొటీన్గా కాకుండా డిఫరెంట్ లుక్గా కనిపించాలంటే ఇలాంటివి ట్రై చేయండి. ఇది వచ్చి టిష్యూ అనమాట. టిష్యూ కోటా లుక్ వస్తుంది మనకి. మన దగ్గర కోటా కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇది టిష్యూ కోటా లుక్ అనమాట. మనకి ఇలా కడ్డీ బోర్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ రామ గ్రీన్ వర్క్ వచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ అనమాట అండి. ఇలాగ డిఫరెంట్ కలెక్షన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. మీరు ఈ కలెక్షన్ అని కాదు, మా దగ్గర శారీస్ ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, మీకు ఐడియా తెలుస్తుంది కట్టుకుంటే ఎంత బాగుంటాయని. మేము చెప్పడమే కాదు, మీరు ఒకసారి కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా దగ్గరగా ఉండుంటే నియర్గా మా స్టోర్కి ఎవరైనా మీకు
మాకు నియర్గా ఉండుంటే డైరెక్ట్గా స్టోర్కి రండి, మీకు ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ చూపిస్తాను. మేము యూట్యూబ్లో ఎన్ని అప్లోడ్ చేస్తున్నప్పటికీ ఇంకా కలెక్షన్స్ ఉంటాయండి. ఇంకా న్యూ కలెక్షన్స్ వస్తాయి, ఓల్డ్ కలెక్షన్లో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. సో అన్నీ చూపించే కావట్లేదండి, వీడియో లెంత్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చూపించడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి. 500 నుంచి మనకి దగ్గర స్టార్టింగ్ ఉంటాయన్నమాట. మీరు ఒక్కసారి స్టోర్కి వస్తే మీకు ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ చూపిస్తాము. కోటాలో కానివ్వండి, మన దగ్గర ఆల్మోస్ట్ ఆంధ్ర కలెక్షన్స్, ఆల్మోస్ట్ ఆంధ్రలో మీకు అవైలబుల్ ఉన్న కలెక్షన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకి ఇంకా కర్ణాటక వాళ్ళు అయితే ఒక్కసారి ఆంధ్ర కలెక్షన్ ట్రై చేయండి, మీకు ఐడియా వస్తుంది. డిఫరెంట్గా అనిపిస్తుంది, డిజైనర్గా అనిపిస్తుంది, మీరు కొంచెం కొత్తగా కనిపిస్తారు. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మా వీడియోస్ కనుక మీకు ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోగని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మా రెగ్యులర్గా మా నోటిఫికేషన్స్ వస్తాయి. మేము రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. శారీస్ కలెక్షన్స్ కానీ, పార్టీవేర్ కలెక్షన్స్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, కుర్తీస్, 1 గ్రామ్ ఆల్మోస్ట్ అన్ని అప్లోడ్ చేస్తే ట్రై చేస్తున్నాము. రెగ్యులర్గా మా వీడియోస్ మీకు అప్లోడ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, వాచ్ చేయండి, అండ్ మీకు ఏమన్నా నచ్చినట్టయితే బుక్ చేసుకోండి. COD ఆప్షన్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. Thanks for watching.